నమస్తే అందరికీ, నేను మీ ఎస్ఎస్ రాజు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ తార్నాక. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చీమలు చిన్న చీమలు మన కంటికి కూడా కనపడవు. చీమలు, వాటి యొక్క జ్ఞానం, వాటి యొక్క క్రమశిక్షణ, వాటి యొక్క ఫైనాన్స్ పాఠాలు, అంటే వాటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, వారికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చీమలు ప్రపంచంలోనే చాలా చిన్న జీవులు. అవి కొన్ని సందర్భాల్లో మన కంటికి కూడా కనపడవు. కొన్ని సందర్భాల్లో మన కంటికి కనపడకుండా ఎన్ని చీమలను కూడా చంపేస్తామో కదా. కాబట్టి ఈరోజు ఆ చీమ గురించి మనం మాట్లాడుకుందాం. చీమలు సాధారణంగా చదువుకోలేదు, వాటికి జ్ఞానం లేదు, వాటికి ఒక మెంటర్ లేడు, లేదా ఒక స్కూల్కి కూడా వెళ్ళవు. కానీ ఫైనాన్స్ పాఠాలు, ప్రణాళికలు మాత్రం ఖచ్చితంగా చీమలకు తెలుసు. అది ఎలా అంటారా? కామన్గా ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళడానికి కూడా సాహసం చెయ్యం. అంటే ఎండలు విపరీతంగా ఉన్నటువంటి సందర్భాల్లో చీమలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. వాటికి సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. ఎందుకంటే రాబోయే కాలాన్ని అంచనా వేసి వర్షాకాలంలో అయితే గనక ఆ చీమలు ఆ యొక్క గాలి తాకిడికి, వర్ష తాకిడికి లేదా వరదలకు కొట్టుకొని పోయే అవకాశం ఉంటుందని ఆ యొక్క ఆహారాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని బంకర్లో దాక్కుంటాయి, లేదా బంకర్లో సిద్ధం చేసుకుంటాయి. ఆ ఎండాకాలంలో సంపాదించుకున్నటువంటి ఆహారాన్ని మొత్తం కూడా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఆరగిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. చిన్న చీమలు కదా. వాటికి ఒక ప్రొఫెసర్ లేడు, వాటికి ఒక టీచర్ లేడు, వాటికి ఒక మెంటర్ లేడు, వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అయినప్పటికీ క్రమశిక్షణతో వెళ్తూ ఉంటాయి చీమలు. ఒకదాని వెంట ఒకటి, ఒక డిసిప్లిన్తో వెళ్తూ ఉంటాయి. అంటే చీమలు ఏం చేస్తాయంటే భవిష్యత్తును అంచనా వేస్తాయి. భవిష్యత్తును అంచనా వేసి ఒక ప్రణాళిక కలిగి ఎండాకాలంలో తమకు కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఆ వర్షాకాలం వచ్చేసరికి బంకర్లోకి వెళ్ళిపోయి ఆ బంకర్లో ఆహారాన్ని ఆరగిస్తూ ఉంటాయి కదా. మనం చీమల కంటే కూడా చాలా జ్ఞానవంతులం, చాలా జ్ఞానం ఉంటుంది మనకు. మనం చదువుకున్నాము, 10th చదివాము, ఇంటర్మీడియట్ చదివాము, డిగ్రీ చదివాము, పీజీ చదివాము, పిహెచ్డీలు చేసాము, విద్యావంతులము, నలుగురికి చెప్పేవాళ్ళం. మన యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, మన యొక్క డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, మన నడవడిక ఏ విధంగా ఉండాలి, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, మన ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఆలోచన చేయండి మిత్రమా. ఎందుకంటే మన పిల్లలకు మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామా, వారి భవిష్యత్తుకు ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఒక ప్రాపర్టీ కానీ చేయగలుగుతున్నామా, వారికి ఒక ప్రణాళికలు సిద్ధం చేయగలుగుతున్నామా, ఒక డిసిప్లైన్ లైఫ్ను వాళ్ళకి ఏర్పాటు చేయగలుగుతున్నామా. కాబట్టి మనం చదువుకున్నాం, విద్యావంతులం, కాబట్టి భవిష్యత్తును అంచనా వేయగలిగేటువంటి సామర్థ్యం మనకు కలిగి ఉండాలి. పిల్లలకు వారి భవిష్యత్ పట్ల ఒక ప్రాపర్టీని లేదా ఒక అసెట్ని కొనిపెట్టాలి. అది వారు చదువుకునేటప్పుడు, వారు చదువుకొచ్చినప్పుడు, వారు ఒక వయసుకు వచ్చినప్పుడు, పెళ్ళికో లేకపోతే ఫారెన్ వెళ్ళడానికో లేకపోతే విదేశాల్లో చదువుకో దేనికొక దానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు కొనేటువంటి చిన్న అసెట్ మీ పిల్లల భవిష్యత్తుకు అద్భుతమైనటువంటి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. చీమలు ఏ విధంగానైతే భవిష్యత్తును అంచనా వేసి, చీమలు ఏ విధంగానైతే ఒక ప్రణాళిక కలిగి, ఒక దిశా నిర్దేశం కలిగి ముందుకు వెళ్తాయో మన లైఫ్లో కూడా ఒక ప్రణాళిక ఉండాలి. పిల్లల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, ఫ్యామిలీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. మన మీద ఆధారపడి మన తల్లిదండ్రులు ఉంటారు, మన మీద ఆధారపడి మన పిల్లలు ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటుంది, మన కుటుంబం ఉంటుంది. వారి కొరకు ఏం చేశాం, వారి సెక్యూరిటీ కొరకు మనం ఏం చేసాం. కాబట్టి మిత్రమా, వీడియో చూస్తున్న నీవు ఈరోజే ఒక చిన్న ప్రాపర్టీ ఎక్కడైనా పర్వాలేదు, నీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక కలిగి వారికి ఏర్పాటు చేయి. అది ఎక్కడైనా కానివ్వండి, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో మీకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది, ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువుగా ఉపయోగపడుతుంది.
చీమలు ఏ విధంగానైతే తమ లైఫ్ని బిల్డప్ చేసుకుంటున్నాయో, కేవలం ఎండాకాలంలోనే కష్టపడతాయి, మిగతా కాలం అంతా కూడా సుఖపడతా ఉంటాయి చీమలు. చిన్న చీమలు, వాటికి ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి భగవంతుడు. కాబట్టి మనం కూడా భవిష్యత్తును అంచనా వేసి చీమల వలె జ్ఞానం కలిగి క్రమశిక్షణతో కూడినటువంటి ఇన్వెస్ట్మెంట్, డిసిప్లిన్తో కూడినటువంటి ప్లానింగ్స్, ప్రణాళికలు సిద్ధం చేసుకొని మన పిల్లలకు ఒక రూట్ మ్యాప్ని ఏర్పాటు చేద్దాం, ఒక భవిష్యత్తుని ఏర్పాటు చేద్దాం. వారికి ఒక ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళికబద్ధంగా వారి జీవితాలను నిలబెడదాం. వాళ్ళు సమాజంలో తలెత్తుకునేలా చేద్దాం. నా కుమారుడు, నా కుమార్తె ఈ విధంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అని చెప్దాం, గర్వపడదాం. కాబట్టి ఎక్కడైనా కానీ ఒక చిన్న అసెట్ కొనుక్కొని పెట్టుకోండి. అది మీ ఫ్యూచర్కు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, లేదా మీ పిల్లల భవిష్యత్తుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. గత 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎన్నో అనుభవాలు చూశాను, ఎంతోమందిని చూడగలిగాను. వారందరికీ నేను ఇచ్చినటువంటి సలహాలు ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వారికి అవసరం వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ అసెట్ వాళ్ళని కాపాడగలిగింది. కాబట్టి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచన చేత, నడవడిక చేత, క్రమశిక్షణతో కూడినటువంటి ఆ యొక్క చీమల జీవితం చేత మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ పిల్లలకు మార్గదర్శకులు కావాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.